ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం 2.5 ఏళ్ల పాలనా కాలం పూర్తి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో వివిధ రకాల సర్వేలు వెల్లడవుతున్నాయి. అయితే ఈ సర్వేల్లో పూర్తి స్థాయి శాస్త్రీయత ఎంత మేరకు నిజమవుతాయి ఇలాంటి అంశాలు పక్కన పెడితే తాజాగా వెల్లడవుతున్నటువంటి సర్వేల సారాంశం మాత్రం ఆసక్తికరంగా కనిపిస్తోంది. రాజకీయంగా అత్యంత కీలకమైనటువంటి వ్యవహారంలా చూడాల్సి ఉంటుంది. తాజాగా ఐఐటిఎన్స్ గ్రూప్ మూడవది ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో ఈరోజు అంటే ఆగస్టు 23వ తారీఖున ఈ సర్వే రిపోర్ట్ ని వెల్లడించింది. దీనికి సంబంధించినటువంటి ఆసక్తికర అంశాలని మనం ప్రస్తావించాల్సి ఉంటుంది. ఈ సర్వేలో అనేక వర్గాలని, అనేక ప్రాంతాల ఓటర్లని, వివిధ రకాల సంబంధించినటువంటి తరగతుల జనాల్ని అందరి నుంచి అభిప్రాయం సేకరించినట్టుగా పేర్కొన్నారు. ఇందులో అనేక రకాలు పార్టీల వారీగా ఓట్లు ఎవరికేస్తారు, ఎమ్మెల్యేల తీరు ఎట్లా ఉంది, ఏ సమస్యలు ప్రధానంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమైనటువంటి అంశాలుగా మారబోతున్నాయి, ఇలాంటి వివిధ విషయాల్ని ఈ సుదీర్ఘమైనటువంటి రిపోర్ట్ లో ప్రస్తావించారు. వీటిలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మాత్రం మనం టచ్ చేద్దాం. ఇందులో మొత్తం రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా 18/6 అంటే జూన్ 18వ తారీఖు నుంచి ఆగస్టు 20వ తారీఖు వరకు ఈ సర్వే నిర్వహించినట్టుగా చెప్తున్నారు. మొత్తంగా 3 ఫేజెస్ లో ఈ సర్వే నిర్వహించినట్టుగా మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,90,550 శాంపిళ్లు సేకరించి ఈ సర్వే నిర్వహించినట్టుగా వెల్లడిస్తున్నారు. ఈ సర్వేలో మళ్లీ వివిధ సెక్షన్స్, అందులో ప్రధానంగా ఫార్మర్స్ అండ్ లీజ్ ఫార్మర్స్ టెనెంట్స్ 10%, రైతులు కౌలు రైతులకు సంబంధించినటువంటి అభిప్రాయాలు తీసుకున్నారు. ఆక్వా ఫార్మర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇన్ ప్రైవేట్ సెక్టర్, వేజ్ సీకర్స్, ఆర్టీసీ అండ్ ఆటో డ్రైవర్స్, స్మాల్ బిజినెస్ పర్సనల్, మిడిల్ క్లాస్ బిజినెస్ పర్సనల్, మేజర్ బిజినెస్ పర్సనల్, ఫిషర్మెన్ కమ్యూనిటీ, వీవర్ సెక్షన్, బీసీ కమ్యూనిటీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్, అన్ఎంప్లాయిడ్ యూత్, ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, డ్వాక్రా ఉమెన్, బిజినెస్ సెక్టార్, ఇలా అన్ని సెక్టార్లు కలిపి అన్ని తరగతుల్ని మేము కవర్ చేశాం అని చెప్పే ప్రయత్నం అయితే ఈ సర్వే రిపోర్ట్ లో ఐఐటిఎన్స్ గ్రూప్ వెల్లడించింది. చాలా ఆసక్తికరమైనటువంటి 1,90,000 మంది వరకు శాంపిళ్లు తీసుకోవడమే చాలా పెద్ద సర్వే అన్నట్టు. ఈ సర్వేలో మళ్ళీ అన్ని తరగతుల్ని కవర్ చేసినట్టుగా వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క చూస్తే చాలా విశేషంగా ఈ సర్వేని మనం చూడాల్సి ఉంటుంది. ఇక ఈ సర్వేలో చాలా ఏజ్ గ్రూప్స్ వారీగా కూడా 50-50 రేషియోలో తీసుకున్నట్టుగా చెప్తున్నారు. అన్ని తరగతుల్లో కూడా యువత అదేవిధంగా పెద్దవాళ్ల అభిప్రాయాలను కూడా సమానంగా పరిగణలో తీసుకున్నట్టు ఈ సర్వే సంస్థ వెల్లడిస్తోంది. ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాలుగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఫార్మర్స్ అదేవిధంగా టెనెంట్స్, కౌలుదారులు, రైతుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది అనే విషయాన్ని ఈ సర్వే సంస్థ ప్రధానంగా ప్రస్తావిస్తుంది. వాస్తవం కూడా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో రైతాంగం గడిచిన 2-3 ఏళ్లుగా ఏమాత్రం సంతృప్తికరంగా లేరు. మొదట్లో మిర్చి, ఇటీవల మళ్లీ మామిడి, అరటి, అన్ని రకాల పంటలు కూడా తీవ్రమైనటువంటి గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోవలసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతో రైతుల్లో కౌలుదారులకి ఈ ప్రభుత్వం కనీసం రైతు భరోసా లాంటి, అన్నదాత సుఖీభావ లాంటి నిధులు కూడా ఇవ్వలేకపోతున్నటువంటి తరుణంలో ఇక్కడ వ్యతిరేకత అనివార్యం. అన్ఎంప్లాయ్మెంట్, ల్యాండ్ ఆర్డర్, రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి బాలేదు అనేటువంటి అభిప్రాయం ఉన్నట్టుగా, కరప్షన్ చార్జెస్ అగైనెస్ట్ ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్, ఇది చాలా మేజర్ ఇంపాక్ట్ చూపించే విషయంగా కూడా మారబోతుంది. ఇది ఇప్పటికే ప్రభుత్వం కూడా గుర్తించింది. చంద్రబాబు నాయుడు నిర్వహించినటువంటి సర్వేల్లో కూడా చెలరేగిపోతున్నటువంటి ఎమ్మెల్యేల ధోరణి కారణంగా పెరుగుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత గుర్తించినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇక డిస్సాటిస్ఫాక్షన్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇది కూడా వాస్తవం. ఎందుకంటే పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు, కనీసం డిఏలు ఎప్పుడో సీయో తెలియదు, ఇతర సమస్యలన్నీ పేరుకుపోతున్నాయి, పెండింగ్ బిల్స్ కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్న ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. దాంతో ఉద్యోగుల అసంతృప్తి కూడా పెద్ద అంశంగానే చూడాల్సి ఉంటుంది. ఇక గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కూడా సరిగా లేదనే అభిప్రాయం ఉంది. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో చంద్రబాబుని పోల్చుకునేటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో సంక్షేమ పథకాలు ఉంటాయి. ఈ సంక్షేమ పథకాల్లో ఇప్పుడు ఈ ప్రభుత్వ తీరుతో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. లిక్కర్ అండ్ మైనింగ్,
ఈ రెండు కూడా ప్రభావితం ఖచ్చితంగా ఎప్పుడైనా ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాల్లో ఈ రెండు ఖచ్చితంగా ముందుంటాయి. ఫీజు రీఎంబర్స్మెంట్, ప్రాబ్లమ్స్ ఆఫ్ ఆశా, అంగన్వాడీ, డ్వాక్రా ఉమెన్, సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ త్రూ డిఎస్సి ఎగ్జామ్ సంబంధించినటువంటి ఎంపికల్లో జరిగిన అవకతవకలు కూడా రాజకీయ వివాదంగా మారొచ్చు, రాజకీయంగా ప్రభావితం చేయొచ్చు అని ఈ సర్వే చెబుతుంది. మరి దాని ప్రభావం ఎంతో చూడాలి. ఎందుకంటే మొత్తంగా 3.5 లక్షల మంది అభ్యర్థులు అయితే డిఎస్సి రాశారు. అందులో 16,000 మంది వరకు ఉద్యోగాలు ఇచ్చారు. అందులో 372 పోస్టులు, ప్రధానంగా స్పోర్ట్స్ కోటాలో తీసుకున్నటువంటి పోస్టులు చాలా పెద్ద స్థాయిలో వివాదానికి కారణమయ్యాయి. అది కూడా రాజకీయంగా ప్రభావితం చేయొచ్చు. ఉమెన్ సేఫ్టీ, అలొకేషన్ ఆఫ్ ల్యాండ్ ఫర్ కార్పొరేట్ పర్సనల్ అండ్ అదర్స్, కార్పొరేట్ సంస్థలకు భారీ మొత్తంలో భూములు కేటాయించడం ఇప్పటికే రైతుల్లో మంట పుట్టించింది. మనం చూసాం కరేళ్లో, పాయకరావుపేటలో బల్క్ పార్క్ కి వ్యతిరేకంగా, అదేవిధంగా ఆర్సెల్ఆర్ మిట్టలకు వ్యతిరేకంగా ఇలా చాలా చోట్ల భూ సేకరణలు, భూ సమీకరణల మీద రైతుల నుంచి వస్తున్నటువంటి అసంతృప్తి. ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ అండ్ పోర్ట్స్ ఎక్సెట్రా, ఈ పీపీపీ ఎఫెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. రాజకీయంగా జగన్మోహన్ హయాంలో నిర్మించినవన్నీ ఒక్కొక్కటిగా చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నారు అనే మాట అయితే బలపడుతుంది. దాని తాకిడి కూడా ఖచ్చితంగా ఉండొచ్చు. ఇవి ప్రభావిత అంశాలుగా ఈ సర్వేలో తేలినటువంటి విషయాలని సర్వే సంస్థ చెబుతోంది. ఇక సర్వేలో అత్యంత కీలకమైనటువంటి పార్ట్ ఇప్పుడు మనం ప్రస్తావిద్దాం. ఇందులో గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్ మీద పబ్లిక్ మూడ్ ఎలా ఉంది, మూడ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అని సర్వేకి పేరు పెట్టారు కాబట్టి మూడ్ ఎట్లా ఉంది అన్నది పరిశీలిస్తే సాటిస్ఫైడ్ 30% మాత్రమే. కేవలం ఈ ప్రభుత్వ పనితీరుతో సంతృప్తి చెందినటువంటి వాళ్ళు 30% మంది మాత్రమే ఉన్నారు. ఇక అంతకన్నా వెరీ మచ్ సాటిస్ఫైడ్ 4% కలుపుకున్న 34% మాత్రమే. ఇక ఆ తర్వాత చెప్పలేం మేమని చెప్పినటువంటి వాళ్ళు 7% అన్నట్టుగా ప్రభుత్వ పనితీరుని చెప్పలేం అనేటువంటి తీరులో ఉన్నటువంటి వాళ్ళు 7% కలుపుకున్న 41% మంది మాత్రమే ఈ ప్రభుత్వ పనితీరుతో అంతో ఇంతో సంతృప్తిగా ఉన్నారు అని మాత్రం చెప్పొచ్చు. ఇక మిగిలినటువంటి 59% చాలా పెద్ద స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకతకి తార్కాణంగా కనిపిస్తోంది. అందులో 45% అయితే వెరీ మచ్ డిస్సాటిస్ఫైస్, చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తితో 45% ఉన్నారు అని ఈ సర్వే చెప్తుంది. అంటే 2.5 ఏళ్ల పాలన పూర్తి కాకముందే 45% మంది ప్రభుత్వ తీరుతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారంటే ఈ ప్రభుత్వం చాలా చాలా డిసప్పాయింట్ చేసినట్టుగా పబ్లిక్ కి కనిపిస్తోంది. దాంతో పాటుగా డిస్సాటిస్ఫైడ్ అప్ టు సెర్టైన్ ఎక్స్టెంట్ ఇది ఒక 8%, ఇది కలుపుకుంటే 53% వరకు ప్రభుత్వం పబ్లిక్ ని సాటిస్ఫై చేయలేకపోయింది అనే అంశాన్ని ఈ సర్వే చెప్తుంది. ఇక ఓటింగ్ ఇన్కంబెంట్ ఎమ్మెల్యేలకి వ్యతిరేకంగా ఓటింగ్ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలకి తిరిగి ఓటేస్తారా అనేటువంటి తీరును చూస్తే అసలు వేయలేం అని చెప్పినటువంటి వాళ్ళు 45% మంది, మళ్లీ వేయగలిగినటువంటి వాళ్ళు 30% మంది మాత్రమే. అంటే చాలా తీవ్రమైనటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేల ధోరణితో ఈ ప్రభుత్వానికి చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. ఇక ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణల్ని 42% మంది నమ్ముతున్నాం అని చెప్పినట్టుగా ఈ సర్వేలో 34% మంది మేము ఎమ్మెల్యేలు ఎటువంటి అవినీతికి పాల్పడలేదని భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక ఎమ్మెల్యేలు పబ్లిక్ ఇష్యూస్ మీద రెస్పాండ్ అవుతున్నారా అంటే 38% రెస్పాండ్ అవుతున్నారని, 42% రెస్పాండ్ కావట్లేదని చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్. ఇక ఇప్పటికిప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేసుకుంటారు అనేటువంటి కీలకమైనటువంటి ప్రశ్నలో 44% మంది జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని చెప్పినట్టుగా ఈ సర్వేలో పేర్కొన్నటువంటి అంశం. ఇందులో 11% మంది చెప్పలేమని చెప్పారు. చంద్రబాబు నాయుడుకి మాత్రం కేవలం 32% మంది మాత్రమే మద్దతు దక్కుతుంది. అంటే గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వాన్ని పోలిస్తే కేవలం 32% మంది చంద్రబాబు పాలన బాగుందని, 44% మంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని చెప్పినటువంటి ఈ లెక్క అయితే మాత్రం చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అదే సమయంలో కేవలం 6% మంది మాత్రమే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పినట్టుగా, 5% మంది మాత్రమే నారా లోకేష్ ని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టుగా ఈ సర్వేలో తేల్చినటువంటి లెక్క. ఇక వీళ్ళెవరు కాకుండా అదర్స్ అంటే 2% అని కూడా ఈ సర్వేలో పేర్కొన్నారు. ఇక ఇప్పటికిప్పుడు ఏ పార్టీని మీరు ఎలాంటి కాంబినేషన్ అయితే కోరుకుంటారు అని చేస్తే 42% మంది వైఎస్ఆర్సీపీ, ఇప్పుడున్నటువంటి కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ అయితే 39%, బీజేపీ జనసేన కలిపితే 10%, అదర్ పార్టీస్ 3%,
6% అయితే మేము చెప్పలేమన్నట్టుగా కూడా ఈ సర్వేలో పేర్కొన్నారు. ఇక సూపర్ 6 ఎంత మేరకు ఇంప్లిమెంట్ చేశారంటే 47% మంది పూర్తి అసంతృప్తితో, చంద్రబాబు ఎంతో ఘనంగా సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్తుంటే 47% మంది అసలు నమ్మడమే లేదు అనేటువంటి అభిప్రాయాన్ని అయితే ఈ సంస్థ ఇచ్చింది. ఇక ఎస్ఐఆర్ సంబంధించినటువంటిది, ఎస్ఐఆర్ అవసరమని 22% మంది చెప్తే ఇది ఏమాత్రం ఉపయోగం లేదు, ఈసీఐ తప్పుడు పద్ధతుల్లో సాగిస్తోంది అనేటువంటి అభిప్రాయాన్ని 41% మంది వ్యక్తం చేసినట్టుగా ఈ సర్వేలో పేర్కొన్నారు. ఇక మూడవది ఆంధ్రప్రదేశ్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమికి 44.5% ఓట్ షేర్ రావచ్చు అనేటువంటి అంచనాను సర్వేలో పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీకి కూటమి కన్నా 1% హైయెస్ట్ 45.5% 45.5% ఓట్లు రావచ్చు. అదర్స్ కి 3.5%, ఇంకా ఏమి డిసైడ్ చేసుకున్నటువంటి ఓటర్లు 6.5% ఉన్నట్టుగా చెప్తున్నారు. మొత్తంగా అయితే ఇప్పటికిప్పుడైతే వైఎస్ఆర్సీపీకి అధికారం ఖాయం అనేటువంటి తీరున ఈ సంస్థ సర్వేలో పేర్కొన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇక సీట్ల వరకు ఎవరికి ఎన్ని సీట్లు రావచ్చు అనేది కూడా చూస్తే కూటమికి ఇప్పుడున్నటువంటి 164 స్థానాల నుంచి ఏకంగా 100కు పైగా సీట్లు కోల్పోయి 62 సీట్లకు మాత్రమే పరిమితం కావచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసింది. వైఎస్ఆర్సీపీ 11 సీట్ల నుంచి ఒకేసారి 83 సీట్లకు పెరగొచ్చు అని కూడా పేర్కొంది. అయితే ఈ సంఖ్య చూస్తే వైఎస్ఆర్సీపీకి గవర్నమెంట్ ఏర్పాటు చేయడం తగ్గట్టుగా పూర్తి స్థాయి మెజార్టీ అయితే వచ్చినట్టుగా కనిపించట్లేదు. కానీ కీన్ కంటెస్ట్ 30 నియోజకవర్గాల్లో చాలా గట్టి పోటీ ఉంటుంది అని మాత్రం పేర్కొంది. ఆ నియోజకవర్గాలేంటి, ఎలాంటి పోటీ ఉంటుంది అలాంటి విషయాలను కూడా పేర్కొంది. ఓవరాల్ గా ఖచ్చితంగా గెలిచేటువంటి 83 సీట్లు, కీన్ కంటెస్ట్ లో మరికొన్ని కూడా కలిపి వైఎస్ఆర్సీపీకే అధికారం అనేటువంటి తీరున ఈ సర్వే చాలా క్లియర్ గా చెప్పుకొస్తోంది. ఇక ఓట్ షేర్ వైజ్ గా కూడా పార్టీ వైజ్ గా విడివిడిగా పార్టీల వారీగా లెక్కేస్తే కూటమిగా కలిపితే కూటమికి 44.5% ఓట్లు వస్తే, విడిగా పార్టీల వారీగా చూస్తే వైఎస్ఆర్సీపీకి పెరుగొచ్చని, కూటమిలో పార్టీలకి తగ్గొచ్చని, అందులో టీడీపీ 36%, జనసేన 6.5%, బీజేపీ 2.5% ఇంత మేరకే పరిమితం అవుతాయని కూడా పేర్కొన్నారు. మొత్తంగా ఏమైంది ఈ సర్వే ద్వారా రాష్ట్రంలో విడివిడిగా పార్టీలు పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ 110 నుంచి 112 సీట్లకు చేరొచ్చు అనేటువంటి లెక్క అయితే చేశారు. అంటే కూటమి కాకుండా ప్రత్యర్థులు విడిగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డికి తిరిగే ఉండదు. ఈ తెలుగుదేశం 43 నుంచి 45 సీట్లకు పరిమితం అవుతుంది. జనసేన 2 లేదా 4 సీట్లు, బీజేపీ 1 సీటు కూడా గెలుచుకునే అవకాశం లేదు. 8కి 8 కూడా కోల్పోయే తీరునుండొచ్చు అన్నట్టుగా కనిపిస్తుంది. ఇక గట్టి పోటీ ఇక్కడ మాత్రం 20 నుంచి 21 నియోజకవర్గాల్లో ఉంటుంది అనేటువంటిది. కూటమి విడిపోతే గనక ఇక వైఎస్ఆర్సీపీకి తిరిగే లేదు అనేటువంటి తీరున ఇక్కడ ఈ సర్వే రిపోర్టు మనకి కనిపిస్తోంది. మొత్తంగా ఏమైనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితి రీత్యా దాదాపుగా వైఎస్ఆర్సీపీకి అధికారానికి డోకా లేదు అనేటువంటి అంచనానైతే ఈ సర్వే రిపోర్ట్ లో చాలా క్లియర్ గా పేర్కొన్నారు. ఆ పార్టీకి భారీగా మెజార్టీ కూడా దక్కే అవకాశం ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. గట్టి పోటీ ఉన్నటువంటి సీట్లు అన్ని కూడా కలిపితే ఇంకా మరింత పెరగొచ్చు అని చెప్తున్నారు. ఈ ఓట్ షేర్ కూడా ఎక్కడెక్కడ రావచ్చు, 18 to 30 ఇయర్స్ మధ్యలో వైఎస్ఆర్సీపీకే మెజార్టీ ఉందని, 31 to 45 లో కూడా వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఉందని, ముఖ్యంగా 60 ఇయర్స్ అబవ్ లో వైఎస్ఆర్సీపీ మద్దతు చాలా ఎక్కువ ఉందన్నట్టుగా ఈ సర్వే రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇలా మళ్ళీ కులాల వారీగా, ప్రాంతాల వారీగా, నియోజకవర్గాల వారీగా మొత్తం రిపోర్ట్ నంతా ఈ సంస్థ వెల్లడించింది. ఏమైనా ఇది ఒక ఆసక్తికరమైనటువంటి సర్వేగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ సర్వే రిపోర్ట్ మీద మీరేమనుకుంటున్నారు? ఈ సర్వే రిపోర్ట్ ఎంతవరకు వాస్తవానికి దగ్గరగా ఉందనుకుంటున్నారు? కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్